హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్. టుడేస్ రెసిపీ కీర్ పాయసం. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా ఈజీగా ఈ కీర్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత కట్ చేసుకున్న బాదం పలుకులను వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్లను, అదేవిధంగా వాటర్ మిలన్ సీడ్స్ని, పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పలుకులన్నీ ఒకే రకంగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మరొకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి మనం సన్న సేమ్యాని, దీన్ని సేవియాన్ అని కూడా అంటారు, దీన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అంతా కరిగిన తర్వాత మరిగించుకోవాలి వాటర్ని. ఇలా మరిగాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన సన్న సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఒక కప్పు వరకు ఉంటుంది కాబట్టి నేను హాఫ్ కప్పు షుగర్ని వేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ముప్పావు కప్పు వరకు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది. ఇలా బాగా మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ వరకు ఈ వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని 1 లీటర్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు పొంగొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 ఇలాచీలను ఇలా పౌడర్ లాగా చేసుకొని ఒక పావు స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా కీర్ పాయసం రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు ఫ్రెండ్స్ వచ్చినా స్వీట్ తినాలనిపించిన ప్రసాదానికైనా చాలా సింపుల్ రెసిపీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కీర్ పాయసం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.